హలో ఎవ్రీవన్. సో బేసిక్గా ఈ వీడియో ఏంటి అంటే, నాకు మెసేజ్ చేసే స్టూడెంట్స్కి నేను ఎప్పుడు కూడా కన్సల్టెన్సీ అనేది సజెస్ట్ చెయ్యను. ఎప్పుడు డైరెక్ట్ అడ్మిషన్సే తీసుకోండి అని చెప్తాను. సో వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు, అక్క నీకు ఏమైనా ప్రాఫిట్ ఉందా, ఎందుకు నువ్వు డైరెక్ట్ అడ్మిషన్స్ని సజెస్ట్ చేస్తున్నావు అని చెప్పి. బేసిక్గా నేను నా స్టోరీనే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏంటి అంటే, నేను కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలి అనే డెసిషన్ తీసుకున్నప్పుడు నేను కూడా ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత ఓకే, బాగానే ఉంది. వాళ్ళు నాకు ఒక కాలేజ్ని సజెస్ట్ చేశారు, అంతా ఓకే అప్పటిదాకా. అయితే నేను ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ అనేది ట్రై చేద్దాం అనుకున్నప్పుడు నేను బ్యాంక్ని కన్సల్ట్ అయిన నాకు బ్యాంక్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ లెటర్ అనేది చూపించమని చెప్పారు. అదే నేను నా కన్సల్టెన్సీకి అడిగా అడ్మిషన్ లెటర్. 15 to 20 days వాళ్ళని అడుగుతూనే ఉన్నా, డైలీ మెసేజెస్, కాల్స్ అన్నీ చేసాం. అయితే వాళ్ళు ఏంటి, రిటర్న్లో నాకు అడ్మిషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో అప్పుడు నేను అనుకున్నాను ఈ కన్సల్టెన్సీ అనేది ఫేక్, ఇంకా వద్దు అని చెప్పి అప్పుడు నేను డైరెక్ట్ అడ్మిషన్ తీసుకున్నా. నాకు అడ్మిషన్ లెటర్ అనేది వచ్చింది. సో ఇది నా స్టోరీ. అయితే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట కన్సల్టెన్సీ నుంచి వచ్చిన, లైక్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయిన వాళ్ళు. వాళ్ళకేంటి అంటే వాళ్ళ పాస్పోర్ట్, ఇంకా 10th ఇంటర్ సర్టిఫికేట్స్, ఇవి ఒరిజినల్స్ వాళ్ళు తీసేసుకున్నారు కన్సల్టెన్సీ. అయితే వీళ్ళు కూడా ఒక టైంలో ఇంకా కన్సల్టెన్సీ వద్దు, డైరెక్ట్గా వద్దాం అనుకున్న టైంలో వాళ్ళు కన్సల్టెన్సీకి కాల్ చేసి మా సర్టిఫికేట్స్ మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ కన్సల్టెన్సీ అసలు వీళ్ళకి ఇవ్వలేదన్నమాట. వీళ్ళు రిటర్న్లో $1000 కన్సల్టెన్సీకి పే చేస్తే అప్పుడు వీళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళకి ఇచ్చారు. సో ఈ రీజన్స్తోనే నేను ఎవరికి కన్సల్టెన్సీ అనేది సజెస్ట్ చేయను. అందరికీ డైరెక్ట్ అడ్మిషనే తీసుకోండి, అదే బెస్ట్ అని చెప్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్, దెన్ యూ కెన్ మెసేజ్ మీ. సో ఇప్పటిదాకా కన్సల్టెన్సీన డైరెక్ట్ అడ్మిషన్ అనేది చూసాం కదా. సో నేనైతే డైరెక్ట్ అడ్మిషన్నే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాం. సో బేసికల్లీ మీరు ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నా కూడా విత్ కన్సల్టెన్సీ ఆర్ వితౌట్ కన్సల్టెన్సీ మీకు కావాల్సింది ఏంటి అంటే సో పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ అని మాకు తెలీదా అని అనుకోకండి. ఇది జస్ట్ ఫస్ట్ ప్రాసెస్ కదా అని చెప్పా అంతే. 10th లైక్ ఇంటర్ అయిన వాళ్ళు అబ్రాడ్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. తత్కాల్లో అయితే ఇది 15 days అనేది టైం పడుతుంది. ఇంకా మీరు నార్మల్గా అప్లై చేస్తే 1 month అనేది టైం తీసుకుంటుంది. సో పాస్పోర్ట్ అనేది అప్లై చేయండి ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు. సో పాస్పోర్ట్ అనేది మెయిన్ థింగ్. తర్వాత మన 10th అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ అనేవి కావాలి, లైక్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, సో అవి అనమాట. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ నన్ను ఏం అడుగుతున్నారంటే, 10th మాకు లైక్ 10th అండ్ ఇంటర్లో మాకు తక్కువ మార్క్స్ వస్తాయి, ఇదేమన్నా నాకు ఇంపాక్ట్ చూపిస్తుందా ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడానికి అని అడుగుతున్నారు. సో బేసిక్గా మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అబ్రాడ్లో మనకి అడ్మిషన్ అనేది తీసుకోము. మనము నీట్ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని మనం అబ్రాడ్లో అడ్మిషన్ అనేది తీసుకుంటాం. సో థర్డ్ వన్ ఏంటి అంటే నీట్ స్కోర్ కార్డ్. చాలామంది మళ్ళీ నాకు మెసేజ్ చేసే వాళ్ళలో ఏంటంటే, నీట్ లేకుండా మేము రావచ్చా, అడ్మిషన్ తీసుకోవచ్చా అని. అఫ్కోర్స్ మీరు తీసుకోవచ్చు, బట్ అకార్డింగ్ టు ఆర్ ఎన్ఎంసీ రూల్స్ ఏంటి అంటే, వితౌట్ అంటే లైక్ నీట్లో క్వాలిఫై కాకుండా మనం అడ్మిషన్ అనేది తీసుకుంటే అబ్రాడ్లో మనం ఇండియా వచ్చి మళ్ళీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది రాయలేమన్నమాట. బేసిక్గా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటే ఏంటి అంటే, మనం ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసి ఇండియాలో లైసెన్స్ అనేది కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇండియాలో ఎగ్జామ్ అనేది రాయాలి. ఇంకా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది ఇట్స్ లైక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, నాట్ ఏ ర్యాంకింగ్ ఎగ్జామ్. సో దానికోసం కూడా చాలామంది భయపడుతున్నారు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కోసం. సో ఇట్స్ జస్ట్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంతే. సో మనం ఆ ఎగ్జామ్ అనేది మనం రాయాలి అని అంటే మనం ఇక్కడ నీట్ స్కోర్తోనే అడ్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో అది మనం నీట్ స్కోర్ అనేది లైక్ నీట్లో క్వాలిఫై అవ్వలేదు,
బట్ అడ్మిషన్ కావాలి అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు. బట్ ఇండియాలో అనేది మీరు లైసెన్స్ అనేది రాదు. అప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లైక్ యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్ అంటే యూఎస్ఏ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ సో అలా వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకుంటారనమాట పీజీ కోసం. సో దట్స్ అబౌట్ నీట్ స్కోర్ కార్డ్. సో ఇప్పుడు మన దగ్గర పాస్పోర్ట్ ఉంది, మన 10th అండ్ ఇంటర్ మార్క్స్ మేమో ఉంది, ఇంకా మనం నీట్లో కూడా క్వాలిఫై అయిపోయాం, ఆ స్కోర్ కార్డ్ కూడా మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఎలా అడ్మిషన్ అనేది తీసుకోవాలనేది చెప్తాను. సో ఇప్పుడు మనం కాలేజ్ని చూస్ చేసుకోవాలి. ఏ కంట్రీ, ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. ఇది మెయిన్ పాయింట్. సో కాలేజ్ని ఎలా చూస్ చేసుకుంటామంటే ఏ యూనివర్సిటీ అయితే WHO అండ్ NMC రూల్స్ అనేది ఫాలో అవుతుందో ఆ యూనివర్సిటీని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా డైరెక్ట్ అడ్మిషన్ అంటే మనకి ఆ యూనివర్సిటీలో ఎవరైనా తెలిసినా లేకపోతే ఆ యూనివర్సిటీ అఫీషియల్ నెంబర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి మనం డైరెక్ట్గా మెసేజ్ అనేది మనం చేస్తే అప్రోచ్ అయితే అలా వాళ్ళు మనకి డీటెయిల్స్ అనేది చెప్తారనమాట. వాళ్ళ యూనివర్సిటీలో ఏ ప్రాసెస్ అయితే ఉంది అనేది వాళ్ళు మనకి సజెషన్ అనేది చేస్తారు. ఇప్పుడు మా యూనివర్సిటీ గురించి నేను చెప్తాను. మా యూనివర్సిటీలో ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ త్రూ నాకే మెసేజ్ చేశారు అయితే సో సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాస్పోర్ట్, మీ 10th అండ్ ఇంటర్ మార్క్స్ మేమో అవి డైరెక్ట్గా కాలేజ్కి అనేది మనం పంపిస్తే వాళ్ళు వితిన్ 1 డేలోనే మనకి అడ్మిషన్ లెటర్ అనేది పంపిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్మిషన్ లెటర్ అనేది వస్తుంది. తర్వాత మనం వీసాకి మనం అప్లై చేసుకోవాలి. సో కాలేజే మనకి వీసా అనేది కూడా అప్లై చేస్తుంది. ఆ వీసా రావడానికి మనకి ఆల్మోస్ట్ 10 to 15 డేస్ అనేది టైం తీసుకుంటుంది. సో వీసా అనేది వస్తుంది. సో అడ్మిషన్ లెటర్ ఉంది మన దగ్గర, వీసా ఉంది. సో ఇంకా థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసుకొని కాలేజ్కి రావడమే. సో ఫైనల్లీ నేను మా యూనివర్సిటీనే ఎందుకు సజెస్ట్ చేస్తున్నానని, బేసికల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు వెస్ట్ సైడ్ నుంచి ఎక్కువ క్లోత్స్ అనేవి పర్చేస్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు వెస్ట్ సైడ్లో ఆ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ నాకు నచ్చుతుంది. ఇప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్ నా దగ్గరకు వచ్చి వెస్ట్ సైడ్లో క్లోత్స్ బాగుంటాయా, లేకపోతే మీ క్లోత్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారు అని అంటే ఆబ్వియస్లీ నేను వెస్ట్ సైడ్నే సజెస్ట్ చేస్తాను. ఎందుకు, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు నచ్చింది ఆ క్వాలిటీ, సో నేను సజెస్ట్ అనేది చేస్తున్నాను. సేమ్ నా యూనివర్సిటీ కూడా అంతే. నేను ఆల్రెడీ ఇక్కడ 1 year నుంచి ఉంటున్నాను. నేను అన్నీ చూసా, ఎడ్యుకేషన్ కానీ, హాస్టల్ కానీ, ఇక్కడ కిర్గిస్తాన్ లైఫ్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ అన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసా. ఫుడ్, మెస్, ఇంకా స్పోర్ట్స్ కానీ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, ఏమీ కాదు. సో నేను MBBS అబ్రాడ్ అనే డెసిషన్ తీసుకున్న టైంలో నేను చాలా కేర్స్లో ఉండే. సో అదే చాలామంది సఫర్ అవుతున్నారు. అది కూడా తెలుగు పీపుల్స్ చాలామంది MBBS అబ్రాడ్లో చేసే వాళ్ళు ఎవరు తెలియదు. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను అంతే. నా యూనివర్సిటీని కానీ లేకపోతే కిర్గిస్తాన్ని కానీ ఇదంతా నేను ఆ ఒక్క రీజన్తోనే సజెస్ట్ చేస్తున్నాను. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ మెడికో.